తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మేమందరము కూడుకుని తండ్రి మరి తండ్రి నీ మాటలను తండ్రి పరిశీలించుండగా తండ్రి సమయోచిత జ్ఞానాన్ని నాకు దయచేయమని గ్రహించే మనసును అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె. పేదలెవరు సహాయం ఎవరికి? పేదలెవరు సహాయం ఎవరికి? నేడున్న క్రైస్తవ సమాజం అంతా క్రీస్తును ధరించుకుని క్రీస్తుని నమ్ముకున్న వారంతా ఏం చేస్తున్నారంటే బైబిల్ గ్రంథంలో అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఉందో దానిని చూడటం లేదు. ఎక్కువ శాతం మంది పరిశీలించేవారు లేకపోలేదని నేను అనటం లేదు, ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఏం చెప్తున్నారో మనుషులు చెప్పేదాన్ని లెక్క పెడుతున్నారు కానీ బైబిల్ గ్రంథంలో ఉందో లేదో చూడటం లేదు ఎక్కువ. అయితే మరి బేదలెవరు అని ఇక్కడ బేదల గురించి మనం సందర్భాన్ని చెప్పుకుంటున్నాం కనుక బేదలెవరు అనేసరికి తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, ఉండటానికి నివాసం లేక, ఏ వసతులు లేని వారిని పేదవారి కింద లెక్క వేసి వాళ్ళకి చాలా మంది పేదలకు సహాయం చేస్తే మాకు మంచి జరుగుతుంది, పుణ్యం కలుగుతుంది అని వాళ్ళకి కావలసిన ఆహారాన్ని అందించడం, కావలసిన వస్త్రాలను అందించడం, కావలసిన వసతులను అందిస్తే మాకు పుణ్యం కలుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. అలాంటి సహాయాలు చేస్తున్నారు కూడా. అయితే మరి సృష్టిని చేసిన దేవుడు సృష్టిలో ప్రతి ఒక్కరూ ఏమీ కష్టపడకుండా బ్రతకాలని దేవుడు చేశాడు. కానీ మానవునిగా జన్మించిన మనిషి తప్పిదాలు చేసి కష్టపడి పని చేసుకుని సంపాదించే స్థితిని చేసుకున్నాడు. అయితే మరి అలాంటి స్థితి వచ్చినందుకు ఏం చేస్తున్నారు చాలా మంది, మేము ధనికులుగా ఉండాలి, మేము పేదలుగా పేదవారిగా ఉండకూడదు, మేము ధనికులుగా ఉండాలని అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్డంగా సంపాదించాలని, అంటే రాజకీయాల్లోకి వెళ్తే ఎక్కువ డబ్బుని సంపాదించవచ్చు, వ్యాపారాలు చేసి మోసం చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, లేకపోతే వివాహాలు చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలాగ అనేకమైన కుట్రలు చేసి మోసాలు చేసి వాళ్ళు ధనవంతులుగా ఉండి వాళ్ళ బహుగా ఎక్కువగా ధనాన్ని సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇలా సంపాదించుకున్న ధనంలో నుంచి కొంత పేదలకు సహాయం చేస్తే మాకు మంచిది అనుకుని చేస్తున్నారు. అయితే మరి క్రీస్తుని నమ్ముకున్న మనమంతా క్రైస్తవులుగా ఉన్న మనమంతా మరి ఏం చెప్తే అది ఎవరేం చెప్పినా అదే నమ్మటం మనకే పరిపాటి కాదు. ఎందుకనంటే ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథం మనకి ఏది చెయ్యాలన్నా మనం ఇది మంచో చెడో మనం వినేది కరెక్టా కాదా అని చూసుకోవాలంటే మనకు ఒక నమూనాని అంటే ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు దేవుడు. దీనిలోని మాటలను పరిశీలించుకుని మాత్రమే మనం దేన్నైనా నమ్మాలి రూఢిగాని. మనం అందులో వాక్యాన్ని చూసి పరిశీలించుకుని మాత్రమే. అయితే దేవుడి మాటలు పేదవారికి సహాయం చేస్తే మంచి జరుగుతుంది అన్న మాటల్లో పేదవారికి సహాయం చేస్తే మరి మంచిదే అనుకుంటున్నారు. అసలు బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు ఏమున్నాయో మనం పరిశీలిద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రావలు నా త్రావల వంటివి కావు, ఇది యెహోవా వాక్కు. అంటే దేవుని తలంపులు అంటే దేవుని ఆలోచన విధానం గాని దేవుని జ్ఞానం గాని ప్రతిదీ మనుషులకి చాలా దూరం. అంటే ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. మనుషులుగా భూమి మీద మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన ఆయన తలంపు వేరంట. కానీ మనమేమనుకుంటున్నాం, మనం ఆలోచించేదే కరెక్ట్, ఇదే దేవుడు చెప్పాడు అనుకుని మనం నమ్మేసుకుంటున్నాం తప్ప ఇక్కడ నా తలంపుల వేరు మీ తలంపులు వేరు, నా త్రావలు వేరు మీ త్రావలు వేరు అని దేవుడు వ్రాయిస్తున్నాడండి మాటల్ని. అంటే ఆ మాటలకి అర్థం ఏంటో తెలుసుకుని ఆ సందర్భాన్ని బట్టి మనం జరిగిన ఎవరి మధ్య సంభాషణ జరుగుతుందో దాన్ని బట్టి మాత్రమే మనం భావాన్ని గ్రహించుకుని మనం దాన్ని అన్వయించుకోవాలి తప్ప ఏది ఒక వచనాన్ని చదివేసి ఇదే కరెక్ట్ అని అనుకోవటానికే సరిపోం మనము. అందుకనే నా తలంపులు వేరు మీ తలంపులు వేరు అంటున్నారు. మరి పేదవారు ఎవరు, అసలు పేదలని బైబిల్ గ్రంథంలో ఎవరైనా అంటున్నారో అసలు మనం సహాయం ఎవరికి చెయ్యాలని మరి కొన్ని మాటలు మనం చూసుకుని ముందుకు వెళ్దామండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఏమంటున్నారు? పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. పేదలను కనికరించమని ఇక్కడ ఉంది కదండి. మరి మేము సంపాదించుకున్న దానిలో పేదలను కనికరించి కొంత సహాయం చేస్తున్నాం కదా, అంటే దేవునికి ఇష్టమైందే కదా అని అనుకుంటున్నారు. అంటే మరి ఆయన తలంపులు వేరన్నారు కదా, అసలు ఏ పేదవారికి మనం ఇవ్వాలంటున్నాడో ఆ మాటలు కూడా దేవుడు రాయించాడు. ఇంకొక మాటను చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం
ఒకటో వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆ! ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు వానిని యెహోవా తప్పించిన వానిని యెహోవా. ఎందుకు తప్పించును అంటున్నాడంటే బేదలను కటాక్షించడం అంటే కరుణించటం. అయ్యో! ఎవరో లేమిలో ఉన్నారో నేను వాళ్ళకి ఇచ్చాను కదా! అంటే దేవుడు కరుణిస్తాడు. మనకి ఏదన్నా ఆపదొచ్చినప్పుడు మనం ఎదుటి వ్యక్తి మీద ఎలాగైతే కరుణ చూపామో మనల్ని కూడా అలాగా మనకు ఆపదొచ్చినప్పుడు తప్పిస్తాడు అని మాటలను చూసుకుని బేదలకు సహాయం చేస్తే మంచిదే అని అనుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా బేదలకు సహాయం చేస్తే మీకు పరలోకమని ఎక్కడైనా వ్రాయించబడి ఉందా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ప్రతి వచనాన్ని పరిశీలిస్తేనే దేవుని జ్ఞానం మనకు అర్థమవుతుందండి. లేకపోతే మనం ఆ జ్ఞానాన్ని మనం అందుకోవటానికి మనం సరిపోము. జ్ఞానం లోతుగా, సత్యమైనది బహు దూరంగా, లోతుగా ఉంటుందని వ్రాయించాడు కదా! అంటే సత్యం ఎప్పుడు దూరంగానే ఉంటుంది. అంటే మాటలు కూడా మనం అర్థం చేసుకోవటానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. పరిశీలన, పరిశీలన. అంటే వాక్యాన్ని పరిశీలించమని అందుకే చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ కరుణిస్తానన్నాడు, బేదలను కటాక్షిస్తే ధన్యులు అంటున్నారు, బేదలను కనికరిస్తే యెహోవాకు అప్పిచ్చువాడు అంటున్నారు కదా! అసలు ఏ బేదలకు సహాయం చేయాలి? అసలు ఏంటి అని మనం ఒక మాటను చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 15 అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 15 అధ్యాయము 7-11 వచనాలు చదువుకుందామండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన యెడల, బీదవాడైన నీ సహోదరుని కనికరింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. విడుదల సంవత్సరమైన 7 సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపుక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నేను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీకు నిశ్చయముగా వానికి నీవు నిశ్చయముగా వానికి వానికియ్యవలెను. ఇవ్వలెను. వానికిచ్చిన వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలను దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములనున్న నీ సహోదరులను దీనులకు బీదులకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకు నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆజ్ఞాపించు. ఇక్కడ ఈ మాటలు ఇశ్రాయేలీయులకు, తన పిల్లలైన ఇశ్రాయేలీయులకు దేవుడు రాయిస్తున్నాడండి. వాళ్ళకి కొన్ని ఆజ్ఞలిచ్చాడు. 10 ఆజ్ఞలిచ్చి, ఈ ఆజ్ఞల ప్రకారం మీరన్ని ధర్మశాస్త్రంలోని ఈ ఆజ్ఞల్ని, 10 ఆజ్ఞల్ని మీరు నెరవేర్చగలగాలి. ఆ ఆజ్ఞల్లో భాగంగానే బేదలైన వారు దేశంలో ఉండక మానరు. నీ తోటి సహోదరుడు లేమిలో ఉంటే నువ్వు వాడిని ఖచ్చితంగా వాడికి నీ చెయ్యి చాపాలి. నువ్వు బేదల ఎడల కనికరించాలని ఇలా రాసుకుంటూ ఎందుకొచ్చాడంటే బేదలను కనికరించాలని ఇశ్రాయేలీయులకి చెప్పాడు. అయితే మరి ఇశ్రాయేలీయులకే చెప్పాడా? మరి అందరూ అన్యులున్నారు వాళ్ళకి చెప్పలేదంటే ఈ మాటలు మాత్రం ఇప్పుడు చదువుకున్న మనం ఈ మాటలు మాత్రం ఓన్లీ ఇశ్రాయేలీయులు తన పిల్లలైన ఇశ్రాయేల్ 12 గోత్రాల నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులకు మాత్రమే ఈ మాటలు చెప్పాడు. పేదవాళ్ళని కనికరించండి అని. అయితే మామూలుగా క్రైస్తవులైన వారు, క్రీస్తుని నమ్ముకున్న వారు ఏమనుకుంటున్నారు? ట్రస్ట్‌ల పేరిట ట్రస్ట్‌లు పెట్టుకొని కొన్ని మేము సహాయం చేస్తున్నాం మేము. వీళ్ళకి మేము విరాళాలిస్తున్నాం. కొంత వసతులు కల్పిస్తున్నాం అనుకుని చాలా మంది సహాయం ఎందుకు చేస్తున్నారంటే పుణ్యం వస్తుందని. అంటే వాళ్ళకొక పరలోకం వచ్చేస్తుంది అనుకుని మాత్రమే చేస్తున్నారు తప్ప వాళ్ళకి మనసులో ఇవి చెయ్యాలి కదా! చెప్పారు కదా! ఇలా సహాయం చెయ్యాలని అని చేస్తున్నారు తప్ప వాళ్ళకి మనసుండి చేయటం లేదనమాట. అంటే పరలోకం గ్యారంటీ. అంటే ఈ పని చేస్తే మీరు పరలోకం గ్యారంటీ. చాలా మంది క్రైస్తవులు ఇంకా ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మం తీసుకుంటే మాకు పరలోకం గ్యారంటీ అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే క్రీస్తుని నమ్ముకుంటే విశ్వసిస్తే చాలన్నారు కదా! మేము నమ్మేసాం. మాకు పరలోకం గ్యారంటీ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులకి చెప్పాడు ఈ మాటను. ఇశ్రాయేలీయుల గురించి ఒక మాటను చూద్దాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9 అధ్యాయం 4 వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రాత్మను మహిమను నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారదులను వాగ్దానమును వీరివి. 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం కేవలం ఇశ్రాయేలీయులకి మాత్రమే ఇచ్చాడు. అన్యులు దాన్ని పాటించవలసిన అవసరం లేదు. అందుకని వీళ్ళు ఏంటి బేదలకు సహాయం చేయాలి. అంటే ఆ దేశంలో ఉంటే గనక బేదలు ప్రతి దేశంలోనూ ఉంటారు. అంటే గ్రామాల్లో సహితం బేదవాళ్ళు ఉంటారు.
వాళ్ళందరి మీద మీరు కనికరించాలని ఇశ్రాయేలీలకి మాత్రమే చెప్పారు. మరి ఇశ్రాయేలీలకి చెప్పారు కదా క్రొత్త నిబంధన అంటే క్రీస్తు వచ్చినప్పుడు మరి మనకేమైనా చెప్పాడా? ఒక మాటను చూద్దాం చూడండి అది కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు అక్కడ ఓన్లీ మీరు పేదలకు సహాయం చేస్తే మీ దేశంలో ఉన్న మీ తోటి సహోదరుడికి మీరు ఎలా చేస్తే మీ దగ్గర దాచిగా ఉన్న వాళ్ళని మీరు వాళ్ళ ఎడల కనికరించాలి, కటాక్షించాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారో పేదల పోషణ కొరకు అంటే పేదలకు సహాయం చేయడానికి మన దగ్గరున్న ఆస్తి అంతా ఇచ్చేసిన, కాల్చబడుటకు నా శరీరం అంతా అప్పగించేసిన అంటే వాళ్ళ కొరకు నేను ఏదైనా దహనం అయిపోయినా వాళ్ళకి సహాయం చేయటానికి ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం లేదు అంటున్నాడు. ఏంటంటే ఇవి సహాయం చేసినప్పుడు ప్రేమ కూడా ఉండాలా? ప్రేమ అని ఎందుకు ఇక్కడ ఒక మాటని ఇక్కడ జోడించాడు? మరి అక్కడేమో అలా అన్నారు కదా పాత నిబంధనలో ఇశ్రాయేలీల గురించి, ఆజ్ఞలు మీకు ఇచ్చిన 10 ఆజ్ఞల వలన ఆ ఆజ్ఞల్లో పేదవారికి సహాయం చేయాలి, తోటి వారికి సహాయం చేయాలి కనుక మీరు చెయ్యండి ఇదే అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఎంత నీ ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసినా, నీ శరీరం అంతా వాళ్ళ కోసం దహనం అయిపోయేలాగా నువ్వు వాళ్ళకి ఏదో ఒకటి చేసినా గాని ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమే లేదు అంటున్నాడు. ప్రేమ లేని వాడినైతే అసలు ప్రయోజనం లేదంట. అంటే ఆ ప్రేమ అనేది ఎందుకు జోడించాడు అంటే శరీరం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. శరీరం గురించి ఒక మాటను చదువు మనం ముందుకెళ్తామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటున్నాడు. అంటే మనలో ఉన్న ఆత్మ జీవింప చేస్తున్నాడు, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే ఇది ఎప్పటికైనా మన శరీరం నిష్ప్రయోజనం అయిపోతుంది. ఆ నిష్ప్రయోజనం అయిపోతుంది, మనలోని ఆత్మ మాత్రమే బ్రతికించబడుతుంది అని మనం కనుక నమ్మితే ఆ నిష్ప్రయోజనం అయ్యే శరీరానికి మనం ఎంత పెట్టుబడి పెట్టిన ఆత్మకు రక్షణలోకి తీసుకురాకుండా, ఆత్మను రక్షించే పని చేయకుండా ఈ శరీరానికి బేదలనుకుని మనం ఎంత సహాయం చేసినా మనం వ్యర్థం. ప్రేమ లేని వాడనైతే ఎందుకు ప్రేమని జోడించాడు అక్కడ మాటను? ప్రేమ అంటే నువ్వు నీ తోటి సహోదరుని ప్రేమిస్తే నువ్వు వాడికి సహాయం చేసినప్పుడు రక్షణలోనికి తీసుకొచ్చి సహాయం అందించాలి. అప్పుడు ఆత్మకి సహాయం చేసినట్టు నువ్వు ఈ శరీరానికి కూడా ప్రయోజనం అయ్యేది నువ్వు వాళ్ళకి సమకూర్చినట్టు తప్ప నువ్వు ఓన్లీ శరీరానికే పెట్టేసి వాళ్ళకి ఏమీ చెప్పకుండా క్రీస్తుని గురించి మనం ఒక సువార్త ప్రకటించకుండా మనం బేదలని కొన్ని ట్రస్ట్ల పేరిట మనం చాలా సార్లు మన బర్త్డేలని లేకపోతే ఏదన్నా మనకు సందర్భానుసారంగా మనం ఈ మధ్య కాలంలో క్రైస్తవులు అందరూ ఇతర మతస్థులు కూడా పంచుతున్నారు. ఎక్కువ క్రైస్తవులు అందరూ ఇప్పుడు బర్త్డేలని అవన్నీ చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే కొంత ఫుడ్ డొనేట్ చేయటం కానీ, పేదలకి కొన్ని వస్త్రాలు డొనేట్ చేయటం కానీ, ఈ చలికాలంలో దుప్పట్లు అంటే ఈ నిష్ప్రయోజనం అయ్యే శరీరానికి మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు? శరీరంలో ఉన్న ఆత్మ, శరీరాన్ని నడిపించే ఆత్మ రక్షణ గురించి మాత్రం ఆలోచించటం లేదంట. అందుకే ప్రేమ లేని వాడవైతే అంటే ప్రేమిస్తే నువ్వు ఆత్మను రక్షించే పని చేసి ఆ తర్వాత ఈ పని చేస్తావు కదా. ప్రేమ లేని వాడవైతే నువ్వు నిష్ప్రయోజనమే ఇది అని ఇక్కడ అందుకని మాట్లాడుతున్నాడు. నిష్ప్రయోజనం ఒక మాటను చూద్దాం చూడండి. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకము జయించిన విజయం మన విశ్వాసమే. ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకుంటేనే, ఆయన ఆజ్ఞలు గైకున్నటే మనం ఆయన ఆజ్ఞలు గైకున్నటే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ప్రేమించుట అన్నాడు. అంటే ఆయన ఆజ్ఞలు అంటే ఇప్పుడు ఇశ్రాయేలీకి ఇచ్చాడండి ఆజ్ఞలన్నిటిని, 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మరి మనకు వచ్చేసరికి మరి ఆజ్ఞలు ఇచ్చంటే మనకి కూడా క్రొత్త నిబంధన క్రీస్తు విషయంలోకి వచ్చి క్రీస్తు వచ్చిన తర్వాత మనకి కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు ధర్మశాస్త్రం. కానీ దాన్ని వాళ్ళు నెరవేర్చలేకపోయారు. ఇటు అన్యులు అన్యాయం అయిపోతున్నారు, ఇటు వాళ్ళు నెరవేర్చలేకపోతే క్రీస్తు వచ్చి ఆ రెండిటి మధ్య ఉన్న అడ్డుగోడను కొట్టివేసి క్రీస్తు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. చూద్దాం చూడండి ఆజ్ఞలు ఏమిటో. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని మొదటి నుంచి చదవలేదు. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను,
నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అన్నది రెండవ ఆజ్ఞ. ఇక్కడ నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయంతో దేవుని సేవించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మరలా ప్రేమ గురించి చెప్తున్నారు ఇక్కడ. మనం పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో అంటే ఆయన్ని సేవిస్తే మనం ఆయన ఆజ్ఞ నెరవేర్చినట్టు. ఇక్కడ ముందు అదే కదా చదువుకున్నాం మనం. ఆయన ఆజ్ఞలు గైకొనటయే దేవునికి ప్రేమించటం అంటున్నారు. ఆ ప్రేమ మనం పొందుకోవాలంటే మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం ఏ కల్మషం లేకుండా పరిశుద్ధంగా ఆయనని ఆరాధిస్తూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే మరలా ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని అంటే మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నామో పొరుగు వారి ఎడల కూడా అంతే ప్రేమను చూపాలి మనం. అప్పుడే ఆయన ఆజ్ఞలు ఫుల్ఫిల్ చేసినట్టు. ప్రేమ ప్రేమ అనేసరికి ఈ దేశంలో చాలా మంది చాలా రకాల సేవలు చేస్తున్నారు. మదర్ తెరీసా ఎంత సేవ చేసింది అందరికీ తెలుసు. ఆవిడ స్టాచ్యూ పెట్టుకుని ఇప్పుడు కూడా ఆవిడ బర్త్డేలని లేకపోతే ఆవిడ జయంతులు ఏ ఒకటి చేస్తూనే ఉంటారు. అంటే ఆవిడ చేసిన సేవ అలాంటిది. కానీ ఆవిడ అంత సేవ చేసినా కానీ దేనికి చేసింది ఆవిడ సేవ? శరీరానికి మాత్రమే చేసింది ఆవిడ సేవ. ఆత్మయే జీవింప చేసిన శరీరం నిష్ప్రయోజనం. ఆ నిష్ప్రయోజనమయ్యే శరీరానికి ఆవిడ సేవ చేసింది కానీ రక్షించే ఆత్మలు రక్షించే పని మాత్రం ఆవిడ చేయలేదు. అంటే ఈ బైబిల్ గ్రంథాల్లో కొన్ని మాటలు చూసుకుని చాలా మంది మహానుభావులు మహాత్ములుగా బ్రతికిన వారందరూ కొన్ని మాటలను నెరవేర్చారు. కానీ మిగతా వాటిని వదిలివేశారు. వాళ్ళు వదిలివేయటం వల్ల వాళ్ళు దేవుడిచ్చే లోకానికి చేరుకోరు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తేనే. ధర్మశాస్త్రం వాళ్ళు పఠించలేకపోయారు కనుక క్రీస్తు వచ్చి అందరికీ ఇటు అన్యులకి అటు ఇశ్రాయేలుని ఏకం చేసేసి ఆజ్ఞలు పెట్టాడు. ఆ ఆజ్ఞలు నెరవేర్చాలి. ప్రేమ 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 అంటే ప్రేమ గురించి కొరింథీ పత్రికలోనే 13వ అధ్యాయం అంతా ఎంత బాగా చెప్తున్నాడండి నిజంగాను. అంటే ప్రేమకి ఎంత ఉంటుందో అసహనం. అంటే ప్రేమ అంటే సహించాలి, భరించాలి అన్నిటినీ. అంటే ప్రేమ ఒక వ్యక్తిని ప్రేమిస్తే మనం ఎలా చేస్తాం? ప్రేమించటం అంటే ఏం చెప్తున్నాడు? వాళ్ళని ప్రేమించటం అంటే ఆత్మను రక్షించే పని, ఆత్మను రక్షించే పని అంటున్నాడు. అంటే మరి ఆత్మను రక్షిస్తున్నామా? మనం సహాయం చేస్తున్నాం అంతే. అలా కాకుండా మనం వాళ్ళ ఆత్మను రక్షించే వాక్యాన్ని చెప్పి అప్పుడు సహాయం చేస్తే అది ఇష్టమే దేవునికి. అంతే తప్ప పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా అని మనకి ఏదో మిగిలిపోయిన అన్నం పెట్టేయటం, మన దగ్గర చిరిగిపోయిన బట్టలు ఏవో ఇచ్చేయటం ఇది కాదండి. చాలా మంది ఇదే అనుకుంటున్నారు. ఇదే అనుకుని చాలా మంది ఇవే చేస్తున్నారు. నేను ఎవరికాల సెల్ఫ్ ఏమనుకుంటారంటే నేను క్రైస్తవుడిగా ఉన్నందుకు నేను అన్ని చేసేస్తున్నాను. ఓకే, పలానా ఓలికి ఆహారం లేదు, నేను అన్నం ఇచ్చేసాను మిగిలిపోయిన అన్నం, లేకపోతే బట్టలు ఇచ్చేసాను అంటే నేను ఫుల్ఫిల్ గా చేశాను అని అనుకుంటున్నారు. కానీ దానిలోని భావాన్ని కానీ దానిలోని పరమార్థాన్ని కానీ ఎవరు గ్రహించలేకపోతున్నారంట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించాలి. ఎందుకు? మనలోని ఆయన ఆత్మ ఉంది. ఆయన ఆత్మ ఎప్పుడు నిత్యము వెలుగుతూ ఆయన ఆత్మని ఎప్పుడు వెలిగించుకోవాలంటే అది ఒక వాక్యంతో మాత్రమే సాధ్యమని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవెగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారై ఉండి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకున్న మనుషుని పోలి ఉన్నాడు. వాడు ఇక్కడ ఏమంటున్నారు? ఆత్మను రక్షించగల శక్తి గల వాక్యం సాత్వికంతో అంగీకరించాలి. అంగీకరించటం అంటే మనం దేవుని మాటల్ని అంగీకరించి మన బ్రతుకుల్లో దాన్ని అన్వయించుకుని మనం ఒక మార్గాన్ని మనం వేరే వాళ్ళకి చూపిస్తే మనం అన్వయించుకున్నట్టు. ఆ వాక్యాన్ని, ఆ సాత్వికమైన వాక్యాన్ని మనలో ఉన్నదనుకోండి, మనం దేవుని చెప్పినట్టు చేస్తాం. అదే కదా చెప్తున్నాడు. అంటే వాక్యము తప్ప ఆత్మను రక్షించేది ఏదీ లేదంటే ఏదైనా ఉందా? ఏదీ లేదు. మదర్ తెరిసా గురించి చెప్పాను ఇందాక. అలాగే సేవా కార్యక్రమాలు చేసిన వారు అనేక మంది ఉండొచ్చు. అంటే వాళ్ళ శరీరానికి మాత్రమే చేస్తున్నారు. అంటే 100% అయితే 1% వాళ్ళు చేసినట్టు, మిగతా 99% చేయలేనట్టు. ఎందుకు? నిష్ప్రయోజనం అయ్యేదానికే తక్కువ పర్సంటేజ్ అని. అంతే కదా, ఇది నిష్ప్రయోజనం. మరి ఎప్పుడు బ్రతికుండే ఆత్మను రక్షించే వాక్యాన్ని చెప్పటం లేదంట. అదే వాక్యం, ఆ వాక్యమే మనల్ని రక్షిస్తుంది. నిష్ప్రయోజనం అయిపోయే దాని గురించి భూమి మీద ప్రతి ఒక్కరు
పరుగులు పెడుతున్నారు. క్రైస్తవులైన వారు కూడా అంటే దేవుని మాటలు వింటున్నారు, చదువుతున్నారు. మరి అన్నిటినీ పాటిస్తున్నాం అంటున్నారు గానీ, ఆ మాటల్లోని భావాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. గ్రహించలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, పేదలకు సహాయం చేయమన్నారు. పేదలకి మేము ఇచ్చాం అనుకుంటున్నారు. అసలు బేదలంటే ఎవరో అసలు ఈ బైబిల్ గ్రంథంలో బేదలని ఎవరిని అంటున్నారు అని మనం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకుంటేనే మనం చేసే సహాయానికి ఒక అర్థం. అంటే 99% ఇంకా ఫుల్‌ఫిల్ అవ్వలేదు. అవ్వలేదంటే అర్థం ఏంటి? ఆ ఆత్మను రక్షించే వాక్యం చెప్తేనే. అది వాక్యంతో మాత్రమే సాధ్యమవుతుంది. మనం చేసే సేవ వల్ల ఏది సాధ్యం కాదు. ఈ సేవ చేసినప్పుడు మనం కొన్ని మాటలు చెప్పి క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించి చెప్పామనుకోండి, వాళ్ళని రక్షించినట్టు. అంటే వెంటనే మారిపోతారని నేను అనటం లేదండి. కాకపోతే మనం చెప్పాలి. తెలియని దాని గురించి మనం ఎప్పుడైతే చెప్పి మనం ఒక సహాయం చేస్తే దానికి మంచిది అని అంటున్నాడు దేవుడు. అంతే కదా! అసలు ఏంటి ఇలా ఎందుకు ఈ లోకంలో ఉన్న వాళ్ళని బేదవాళ్ళని అంటున్నారో మరి ఏంటి బైబిల్ ప్రకారం అసలు ఎవరిని బేదవారు అంటున్నారో ఒకసారి చూద్దాం చూడండి. యాకోబు పత్రిక రెండో అధ్యాయం, యాకోబు పత్రిక రెండో అధ్యాయం, 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంనకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు కిందకి వస్తారు. దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. మీరు ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదంటే దరిద్రులను ఎవరంటున్నారు? దేవుని రాజ్యానికి ఎవరు వారసులుగా ఉండటం లేదో. ఈ లోకంలో ధనవంతులు కాదండి, ఈ లోకంలో ఎంతో ధనవంతులు ఉన్నారు. అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, రిలయన్స్ వాళ్ళు అంటే చాలా మంది ఉన్నారా ధనవంతులు. వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా అంటే విశ్వాసం, రక్షణ ఇందులో భాగ్యవంతులు అంటున్నాడు. ఇదేంటి ఈ లోకంలో దరిద్రులు అంటున్నారు? అలాంటి వాళ్ళు దేవుని విషయంలో ధనవంతులుగా ఉన్నారంట. ఈ లోకంలో ధనవంతులుగా ఉన్న వారందరూ దేవుణ్ణి నమ్ముకోకపోతే దరిద్రులే. అంటే దేవుని వాక్యం ఎరిగితేనే ధనవంతులు అంటే అవునండి. ఆ మాటను ఇంకా వివరంగా రాస్తున్నారు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-19 వరకు చదువుకుందాం చూడండి. నీవు చదవండి. దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గ్రుడ్డివాడును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారంను నీ దేశములో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇక్కడ ఏం చెప్తుంది? లవొదికీయ సంఘం 7 సంఘాల గురించి రాసినప్పుడు లవొదికీయ సంఘానికి రాస్తున్న మాటలండి ఇవి. ఏమని రాస్తున్నాడు? నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు అని చెప్తున్నాడంటే వాళ్ళ దౌర్భాగ్యులు దిక్కుమాలిన వాళ్ళు ఎందుకయ్యారు? లోకంలో ధనవంతులుగా ఉన్నారంట, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి వాళ్ళు దరిద్రులుగా ఉన్నారంట. వాళ్ళ నులివెచ్చని స్థితిలో, అదే కదా ఇక్కడ మనం చదువుకున్నాం. నులివెచ్చని స్థితిలో ఉన్నారు వాళ్ళు. దేవునికి ఎలా ఇష్టం? అయితే వెచ్చగా, లేకపోతే చల్లగా. ఎలాగా? అయితే లోకంలో ఉండు, లేకపోతే నా వైపు ఉండు పరిశుద్ధంగా. మధ్య రకాన అంటే 2 పడవల మీద కాలు ఎప్పుడైతే వేసావో నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఇటు సాటిస్ఫై చేయలేము, ఇటు సాటిస్ఫై చేయలేము. కానీ క్రైస్తవ్యం అంతా ఇలా నులివెచ్చని స్థితిలోనే ఉందండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు ఈ మాటను చెప్తున్నా బాధతోనే చెప్తున్నాను ఈ మాటను. నులివెచ్చని స్థితి ఎందుకున్నారు? ఇటు లోకానుసారంగాను ఉండక తప్పటం లేదు. అది బిడ్డల విషయమా, లేకపోతే బంధుత్వాల విషయమా, కుటుంబ విషయమా, అలా అని దేవుని మెప్పించాలని చూస్తున్నారు. కానీ ఏదో ఒకటే ఫుల్ఫిల్ గా చేయగలం కదా, రెండిటిని చేయలేం. అందుకనే నువ్వు దిక్కుమాలిన వాడువు, దరిద్రుడు, ఈ లోకానుసారంగా నువ్వు గొప్ప ధనవంతుడివి, నీకు లోటే లేదు. కానీ నా ఎడల అంటే నువ్వు నా ఎడల చూపించే ప్రేమ గాని, రక్షణ విషయంలో గాని, విశ్వాస విషయంలో గాని దరిద్రుడుగా ఉన్నావని లవొదికీయ సంఘాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన వాళ్ళ తప్పొప్పుల్ని ఆయన సరిచేస్తున్నాడు. అంటే
ఎందుకు ఈ మాటను ఆయన చెప్పగలుగుతున్నాడు? వాళ్ళ నులివెచ్చని స్థితిలో. దేవునికి అది ఇష్టం కాదంట నులివెచ్చని స్థితి. ఎలాగా ఇందా చెప్పాను కదా! క్రైస్తవులు పేదలకు సహాయం చేయాలి. వాక్యం అవసరం లేదు. మేము మేము క్రీస్తుని నమ్ముకున్నామంటే అందుకు నీ సహాయం చేస్తున్నా అని చెప్తున్నాం. అసలు ఎందుకు నమ్ముకున్నాం? మీరు కూడా ఎందుకు నమ్ముకోవాలని 2 మాటలు చెప్పి చేయటం లేదు. పుట్టినరోజండి ఇలాగ మేము సహాయం చేస్తున్నామని చేస్తున్నారు. అంటే నులివెచ్చని స్థితి. అంటే ఫేమ్ కోసం. బయట పాపులారిటీ కావాలి కొందరికి. నిజంగా చాలా మంది అందుకే పంచుతున్నారు. ఇప్పుడు చాలా దానిలో కొన్ని చూసినప్పుడు మనం ఫోటోలు తీసుకొని ఎలా చేసినప్పుడు అంటే ఫోటోలు తీసుకోవద్దని కాదు. మనం చేసేది మంచి పని అయినప్పుడు క్రైస్తవులు ఇలా మంచిగా ప్రేమిస్తున్నారని చూపించడానికి ఇవన్నీ ఉండాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ సోషల్ మీడియాలో మనం ఏది చూసినా పోస్ట్‌ని చూసినప్పుడు అదంతా దేనికి డబ్బు సంపాదనకే. క్రైస్తవ్యంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. జరుగుతున్నాయి కదా నిజంగా. నేననటం లేదండి. సోషల్ మీడియాని అందరూ ఫాలో అవుతారు. అంటే దీనిలో కూడా నిలువెచ్చని స్థితి వచ్చేసింది. అదే ఇక్కడ లౌదికీయ సంఘం ద్వారా మనకి మాటలు తెలియజేస్తున్నాడు దేవుడు ఈ రోజు. ఎందుకు నిలువెచ్చని స్థితి? అంటే 7 సంఘాల గురించి చెప్పినప్పుడు దానిలోని మంచిని చెప్పాడు. ఆ దానిలోని చెడుని, దానిలో ఉన్న మైనస్‌ని కూడా చెప్పాడు. మరి మనం కూడా క్రీస్తు సంఘాలు కట్టుకొని సంఘంగా ఉంటున్నాము. మరి మనలోని లోపాలను కూడా సరిచేసుకోవటానికి ఈ మాటలన్నీ చెప్తున్నాడు దేవుడు. అంటే వాళ్ళలాగా ఉండొద్దు. వాళ్ళలాగా ఉంటే మీరు ఏం చేసినా ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నా గాని నా విషయంలో దరిద్రులు అంటున్నాడు. మరి ఇంకా నువ్వు ఇంకేం చేస్తావో నా విషయంలో నువ్వు దరిద్రుడుగానే ఉన్నావంటున్నాడు. మార్కు సువార్త 1 అధ్యాయం 37, 38 వచనం. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఆయన ఇక్కడ ఏమంటున్నాడో చాలండి. ఇక్కడ ఏమంటున్నాడో అందరూనంట ఈ క్రీస్తుని కనుగొందామని ఆయనని కనుగొని ఆయనని వెతుకుతున్నారంట అందరూ వచ్చి. కానీ ఆయనేమంటున్నారు? నేను సమీప గ్రామంలో నేను సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను. నేను అందు నిమిత్తమే కదా ఈ లోకానికి వచ్చానని ఎంత క్లియర్ గా మాట్లాడారండి క్రీస్తు వారు. అసలు ఎంత క్లియర్ గా అంటే ఆ మాటను బట్టి మనం అసలు ఎంత ఆలోచించాలి. మనకి కూడా భూమి మీద ఒక పనినిచ్చి పంపించాడు కదా క్రీస్తు వారిని. అందుకే కదా మార్గంగా మనం ఆ పనిని మర్చిపోయామని, ఆ పనిని మనం వదిలివేశామని ఆయన తన ప్రియ కుమారుణ్ణి భూమి మీదకి పంపించి మన పనేంటో, మన ప్రణాళిక ఏంటో, మనల్ని ఈ భూమి మీద పుట్టించడానికి మన తరంలో ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోవాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనను మనకు తెలియచేయటానికి ఆయనను అందరూ వెతుకుతూ వెళ్తున్నారంట. అయితే ఆయన ఏమంటున్నారు? నేను సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ఆయన వెంబడిస్తున్నారు చాలా మంది. ఎందుకు? ఆహారం దొరుకుతుందని. ఆయన కూడా వెళ్తే రొట్టెలు పంచటం, ఆయనకి ఆహారం అంతా సమృద్ధిగా బోధలు చేస్తున్నప్పుడు బోధల గురించి వెళ్ళిన వారు ఉన్నారు. కానీ ఆహారం కోసం వెళ్ళిన వారు బహు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన్ని అందుకే ఫాలో అవుతున్నారంట. కానీ ఆయన చూడండి ఏం చెప్తున్నారు? ఆయన వెతికి ఆయన ఎక్కడున్నారంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బోధలు చెప్పిన తర్వాత ఆయన వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆహారం దొరుకుతుందని వెళ్తున్నారు, వెతుకుతున్నారు ఆయన్ని. కానీ ఈయన మాత్రం నేను సువార్త అనేక గ్రామాల్లో నేను సువార్త ప్రకటించాలి. నేను ఈ భూమి మీదకి వచ్చింది అందుకే కదా అని చెప్తున్నారు. అందుకే కదా అంటే ఇందాక లౌదికీయ సంఘం గురించి మాట్లాడుతూ వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు బహు, కానీ దరిద్రులుగా వాక్య విషయంలో మీరు, విశ్వాస విషయంలో మీరు అసలు దరిద్రులుగా ఉన్నారు. అంటే దేవుని అవసరత లేనంత దరిద్రులుగా ఉన్నారు మీరు. మీరు నులివెచ్చని స్థితిలో అయిపోయారని ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా వచ్చి నేను ఇందు నిమిత్తమే కదా ఈ లోకానికి వచ్చాను నేను అని ఎంత క్లియర్ గా చెప్పాడండి. మరి క్రీస్తుని నమ్మిన మనం, క్రీస్తును ధరించుకున్న మనం ధైర్యంగా ఈ మాటను చెప్పగలమే ఎవరికైనా? ఏదైనా స్వార్థ కార్యక్రమం ఉంది రండి, లేకపోతే ఏదైనా వాక్యం చెప్పాలి రండి అన్నప్పుడు మనం సాకులు చెప్తాం. లేకపోతే ఒక గృహ కూడికి పెట్టుకుంటున్నాం సిస్టర్ గారు, లేకపోతే బ్రదర్ ఒక గృహ కూడికి పెట్టుకుంటున్నాం రండి అంటే అబ్బాయి డే టైంలో అయితే మాకు ఖాళీ ఉండదండి మేము బిజీ అంటే క్రీస్తు వారే ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను అంటున్నారు. మనం కనీసం వినటానికి కూడా వెళ్ళటానికి మనకే అసలు సమయమే లేదు. అసలు సమయం లేదు. మనం కూడా పేదలతో సమానమే. ఎందుకు? ఆ వాక్యాన్ని అంగీకరించి అది అవసరత మనకి, మన ఆత్మకు అవసరం అది అని మనం తెలుసుకోలేకపోతున్నాం. దరిద్రులుగా ఈ లోకంలో సంపాదించే డబ్బు దరిద్రం కాదండి, అదే దరిద్రం. ఎందుకు? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఈ మాట? మనీ లేనిదే ఈ లోకంలో ఏదీ లేదంట. డబ్బు ఉంటేనే, పలుకుబడి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అంటే మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలన్నా, మనల్ని ఒకరు గౌరవించాలన్నా,
మనకు ఒక ఫేమ్ రావాలన్నా మనీ ఉండాలి అంటున్నారు. అంటే ప్రపంచమంతా ఇదే పనిలో ఉంది. క్రైస్తవులైన వారు కూడా చాలా మంది ఇదే పనిలో ఉన్నారండి. అంటే నేను సువార్త ప్రకటించడానికే కదా ఇక్కడికొచ్చాను అని చెప్తున్నారు. ఇంకొక మాటను చూద్దాం చూడండి. ఆయన సువార్త ప్రకటించడానికి రావటానికి ఆయనకి ఒక ప్రణాళికను సిద్ధం చేసి ముందే ఈ మాటను ఆయన ప్రవక్తల ద్వారా రాయించగలిగాడంట. ఆ మాటను చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. అంతే. ఏమంటున్నారో, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చింది, దీనులకు సువార్త ప్రకటించుటకు. అంటే యెహోవా నన్ను అభిషేకించింది, తండ్రి నన్ను అభిషేకించి దీనులకు, అంటే మనమే దీనులము. వాక్యం తెలియక చీకట్లో బంధించబడిపోయాం కదా. చీకట్లో మనం ఆ చీకటిలోంచి మనల్ని విముక్తి దయచేసి మనల్ని ఒక వెలుగులోనికి రప్పించిన ఆయన ఈ లోకానికి వచ్చాడంటానికి ముందే సిద్ధం చేశాడంట ప్రణాళికని. మరి మనల్ని కూడా ముందే సిద్ధం చేశాడండి ఒక ప్రణాళికని. మనకి కూడా ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోవాలని మనకి కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేసి భూమి మీదకి పంపించాడు. మనం అది గుర్తెరగకుండా క్రీస్తు మాటలు వింటున్నాము, క్రీస్తుని ధరించుకున్నాం, కానీ ఆయన ఏం చేశాడో వాటిని కూడా మనం చెయ్యలేకపోతున్నాము. అంటే ఇది చెయ్యండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన తరంలో. కానీ అది మనం చెయ్యలేక మనం అటు ఇటు ఇటు అటు అంటే 2 అడుగుల పడవల్లాగా 2 పడవల వేస్తూ మనం మధ్యలోనే ఉండిపోతున్నామేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వాక్యంతోనే ప్రతిదాన్ని పరిశీలించుకోవాలి. ఎందుకు? మన నడక, పడక, మన మాట అన్ని ఆయన పరిశీలిస్తున్నాడంట. మరి మనకిచ్చిన ప్రణాళికని మనం చేస్తున్నామా లేదా మరి పరిశీలించడా దేవుడు? మన ఆలోచన పుట్టక ముందే అంటున్నాడు. అంటే మనకు ఒక చెడ్డ తలంపు రాకముందే మనల్ని గురించి ఎరిగానంటున్నాడు కదా. మరి అలా ఎరిగిన తండ్రి ముందు మనకి కుప్పు గొంతులా అండి నిజంగాను. అంటే ఇదంతా తెలిసి కూడా మనం అసలు ఎటువంటి భయం లేకుండా ఉంటున్నామంటే, మనం బేదలుగానే ఉండిపోతున్నామంటే మరి నిజంగా మనకు సహాయమే కదా కావాలి. అలా కాకుండా మనమే వేరొకరికి సహాయం చేసే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి సహాయమే మనం చెయ్యాలి. వాక్య సహాయం, రక్షించే సహాయం, కొందరిని అగ్నిలోంచి లాగినట్టు అనేక ఆత్మలు రక్షించినట్టు మనం రక్షించే పని అది. ఆ బేదలకు సహాయం చేయటం అది. అపోస్తులు కూడా వాళ్ళకి ఇచ్చిన పనుల గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. 12 మంది శిష్యులు కూడా ఒకసారి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారమును పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. ఇక్కడ ఏమంటున్నారో, 12 మంది శిష్యులు మేము అపోస్తులు తన యొద్దకు జనసమూహం పిలిస్తే వాళ్ళు ఏమంటున్నారు, దేవుని వాక్యం బోధించటం మాని మేము ఆహారం పంచిపెట్టడం అసలు యుక్తము కాదు, అసలు సబబు కాదు. అంటే ఇక్కడ వాక్యాన్ని మేము పంచిపెట్టాలి, తర్వాత ఈ భోజన వసతులు ఇవన్నీ తర్వాత. భూమి మీద అందుకే కదా ఏ లోటు లేకుండా చేశాడు. టెక్నాలజీ 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 అని హైటెక్ టెక్నాలజీని యూజ్ చేసి ప్రతి మనిషి అసలు చాలా ఈజీగా డబ్బు సంపాదించేస్తున్నాడు. సరే, మనిషికున్న దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనిషి ఇలాగా అన్ని సంపాదించుకుంటున్నాడు. జ్ఞానం ఇవన్నీ ఈ ఎక్విప్మెంట్ అంతా సంపాదించుకుని ఈజీ చేశాడు ప్రతిదాన్ని. ఆ ఈజీ చేసిన దానితోనే నువ్వు సోషల్ మీడియాలోనే కదా అందరూ ఉండేది. ఉదయం లెగిస్తే సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియాతోనే రక్షించవచ్చు అనేక ఆత్మలను. మనం వ్యర్థమైన వాటిని పోస్ట్ చేయకూడదు. వ్యర్థమైన వాటిని మనం ఏది చూడకుండా మనకి మన ఆత్మను రక్షించేది చూసుకుంటూ దాన్ని అనేక మందికి షేర్ చేసామనుకోండి, అది కూడా కదా. ఇక్కడ అదే అంటున్నారు, మేము మీకు భోజనం పెట్టడానికి ఆహారం పంచి పెట్టడం అసలు యుక్తం కాదు. దేవుని వాక్యాన్ని మేము బోధించాలి, అది మానేసి మీకు ఆహారం మేము పంచిపెట్టాలా అని అడుగుతున్నారు. మరి మనం కూడా అదే కదా, భోజనాన్ని పంచిపెట్టండి. ఎప్పుడు ముందు వాక్యాన్ని పంచిపెట్టండి, ముందు వాక్యాన్ని చెప్పండి, అనేక మందిని మార్చండి, అనేక ఆత్మలను రక్షించండి, అప్పుడు మీరు భోజనం పెట్టండి. అప్పుడు మీరు ఒక కార్యక్రమం చేసి, అమ్మా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ సంస్థ ద్వారా, మేము క్రీస్తుని నమ్ముకున్నామమ్మా. మేము ఎందుకు నమ్ముకున్నామంటే ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు, మన అందరి పాపాల కోసం ఆయన బలి అయిపోయాడు అని కొన్ని మాటలు చెప్పి రక్షించటానికి కొన్ని మాటలు చెప్పి అప్పుడు ఈ పంచిపెట్టండి.
అంతేగాని ఎదురుగా ఉన్న సహోదరిని ప్రేమించం, ఎక్కడికో వెళ్ళి పేదలకు సహాయం చేస్తామంట మనం. ఎదురుగా ఉన్న సహోదరిని ప్రేమించం. మనం ఒక సంఘంగా ఉన్న ఈ సంఘంలోనే స్త్రీలైనా పురుషులైనా కొందరు అంటే ఇష్టం ఉండకుండా ఉంటాం మనం. నిజం కాదంటారా? నిజమేనండి. అంటే కొందరికి నచ్చదు. వాళ్ళొస్తే మేము రాము. వాళ్ళున్నారా? నేను రాను. వాళ్ళొస్తారా? నేను రాను. ఏంటి దేవుని కార్యక్రమానికే. మరి మన దగ్గరున్న సహోదరుని విషయంలోనే మనకు ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే వ్యర్థమని చెప్పారు కదా! మరి ప్రేమ లేదు. ఎక్కడికో వెళ్లి నువ్వు ఆహారం పంచిపెడతాను, నేను బీదలకు సహాయం చేస్తానంటే, బీదలైన వారు మన సంఘంలో కూడా ఉంటారు అనేక మంది. వాళ్ళని రక్షించు. మన సంఘస్థులు కదా! వాళ్ళకి తెలియదు కదా! మనమంతా ఒక క్రీస్తు సంఘం కదా! వీళ్ళను రక్షించు. ముందు వీళ్ళకి సహాయం చేయి. ఇది మానేసి నువ్వెక్కడికో వెళ్లి నేను అన్నీ చేస్తానంటే, పరిశుద్ధుల కొరకు ప్రతి దానిని చెయ్యాలంట. పరిశుద్ధులెవరు? దేవుని నమ్ముకుని దేవుని బిడ్డలుగా ఒక క్రీస్తు సంఘం కింద మనందరం ఉంటున్నాం కదా! మనందరం ఆత్మీయ బంధువులు, ఆత్మీయ సంబంధాలు. ఈ సంబంధాల్లో ఉన్న పరిశుద్ధులకు పరిచర్య చెయ్యాలి. ఈ సంబంధాల్లో ఉన్న వారికి లేమిలో ఉంటే వాళ్ళకి సహాయం చెయ్యాలి. ఇవన్నీ చెయ్యాలని చెప్తున్నారు. చూడండి ఒక మాటను చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. చాలు. ఇక్కడ ఏమంటున్నారు? అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో బేదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయటానికి ఇష్టపడ్డారంట. యెరూషలేముకి వెళ్ళటానికే వాళ్ళకి పరిశుద్ధులైన వారు అక్కడ ఉన్నారో వాళ్ళకి సహాయం చేయటానికి, వాళ్ళకి సేవ చేయటానికి వెళ్తున్నా అక్కడ ఉన్న మన పరిశుద్ధులు కొంతమంది బేదలైన వారు ఉన్నారు. అంటే వాళ్ళు సహాయం కోరుచున్నారు మన ఎడల. వాళ్ళ కొరకు ఈ సంఘాలంటే అకయ సంఘం ఇంకా మాసిదోనియా సంఘం వారు చందా పోగు చేయడానికి ఇష్టపడుతున్నారంట. చందా పోగు చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు? వాళ్ళు లేమిలో ఉన్నారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? లేని స్థితిలో. పరిశుద్ధులు అన్నారు ఇక్కడ, మనం అది గమనించాలండి. పరిశుద్ధులు అంటే దేవుని పనిలో ఉన్నారు కానీ పేదలుగా ఉన్నారు, వాళ్ళకి సహాయం లేదు. ఇప్పుడు చాలా మంది నిస్వార్థంగా సేవ చేస్తారండి. వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. నిజంగా నిస్వార్థమైన సేవ అనేక మంది చేస్తున్నారు క్రీస్తుని గురించి. కాలి నడకన నడిచి ఎన్నో పత్రికలు పంచి లేకపోతే ఎంతమందికో ఇవన్నీ చెప్పి చాలా నిస్వార్థమైన సేవ చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర మనీ ఉండదు. అలాంటి వాళ్ళకి సహాయం చేయటం. యెరూషలేములో వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు బీదలైన వారు. వారి నిమిత్తం మాసిదోనియా వారికి అకయ వారు కొంత చందా పోగు చేసి వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నారంట. ఎందుకు? పౌలు గారు సంఘాల గురించి చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? ఆయన మీరు లేమిలో ఉన్న సంఘాలకి మీ కోసం మీరు కొంత చందా పోగు చేయండి. కొంత చందా పోగు చేసి వాళ్ళ యెరూషలేములో వారు వాళ్ళ బాధల్లో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయండి అంటున్నారు. పౌలు గారు ఒకానొక సందర్భంలో ఏమని మాట్లాడతారు ఆయన? నేను వేరే ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు సహాయం చేయలేదు. నేను వాక్యం చెప్పే సంఘం వేరు, నాకు సహాయం చేసే సంఘం వేరు. అంటే వీళ్ళని అక్కర్లేమి తీర్చలేదు, నాకు ఏ సేవలు చేయలేదు, నాకు కావలసినవి ఏమీ సమకూర్చలేదు. కానీ నేను ఇక్కడ సేవ చేస్తున్నాను. ఎక్కడి నుంచో మాసిదోనియా వాళ్ళు పలానా సంఘం వాళ్ళు వచ్చి నాకు సహాయం చేశారని మాట్లాడుతున్నారు కదండి ఆయన. అంటే ఈయన ఎంత పని చేస్తున్నారు, దేవుని పని. పరిశుద్ధులైన వారికి మనం సహాయం చేయాలి. పరిశుద్ధులైన వారు లేమిలో ఉన్నారు, బేదలుగా ఉన్నారు, వారికి సహాయం చేయండి. ముందు ఈ సహాయాలు చేయండి. మీరు బేదలైన వారు అనేక మంది ఉంటారు కదండి. మనం ఉన్న సంఘంలో కూడా కొంత లేమిలో ఉన్నవారు ఏదో ఇబ్బందుల్లో ఉంటారు. మనం వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళ అవసరతలు తీర్చే విధంగా మనం ఉండాలి అంటున్నారు. ఆ చందా కూడా మీరు ఎప్పుడెప్పుడు పోగు చేస్తారో ఒకసారి చూడమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-3 వరకు చదవండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి వారంను మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిద్దరో వారి చేత ఈ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. మీరు పరిశుద్ధుల కొరకు చందా విషయమే మీరు గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను ఒక సంఘానికి చెప్పొచ్చాను, మీరు కూడా అలా చేయండి. ఎందుకు? మీరు
ప్రతి ఆదివారం అంటే మీరు ఉపవాస దినాన కూడుకుంటున్న దినంలో మీరు కొంత చందా పోగు చేయండి. దానిని మీరు ఒక మంచి వ్యక్తికి అంటే ఈ సంఘంలో ఇతను నమ్మకస్తుడు అన్నవారితోనే ఇచ్చి పంపించండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి పంపించొద్దు. ఎందుకంటే వాళ్ళు లేమిలో ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయడానికి నేనొచ్చినప్పుడు మాత్రమే కాదు చందా పోగు చేయటం. ప్రతి ఆదివారం మీరు చందాను పోగు చేయండి. ప్రతి ఉపవాస దినాన మీరు చందాను పోగు చేయండి. అలాగా మీలో అక్కర కొలిది, ఒద్దిల్లు కొలిది మనకి ఉన్న దానిని బట్టి చందా తీసి ఇవ్వండి లేమిలో ఉన్న వారికి. ఎందుకు అగబు అపోస్తుల కార్యముల్లో అగబు ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు కదా, అక్కడ ఫలానా సంఘంలో ఇలాంటి కరువు రాబోతుంది, దాని గురించి మీరు అందరూ ముందుగా సిద్ధపడి ఉండండి అని చెప్తున్నాడు కదా. అంటే చందా పోగు చేయటం కూడా ఎలా పోగు చేయాలి, అది ఎవరికిచ్చి పంపించాలి చూసారా, ఎంత క్లియర్ గా రాశారు. మీరు ఎవరికి పడితే వాళ్ళకే ఇవ్వద్దు ఆ పోగు చేసిన ద్రవ్యాన్ని. మీలో ఎవరికైతే నమ్మకం ఉందో వీళ్ళు ఖచ్చితంగా ఈ పనిని చేస్తారు, దేవుని కొరకు వీళ్ళు ఎప్పుడు నమ్మకంగా ఉంటారు అన్న వారితో ఇచ్చి పంపించండి. ఎందుకు, ఈ సహాయం ఎవరికి అందాలో వారికే అందుతుంది. అలా కాకుండా అటు ఇటు ఉన్న వాళ్ళకి ఇచ్చామనుకోండి, పర్వాలేదు దీని లెక్కలు తర్వాత చెప్పొచ్చు, ఇది వేరే దానికి ఉపయోగించామని చెప్తారు కదా. అలాగొద్దు, మీలో నమ్మకమైన వ్యక్తికే ఇచ్చి పంపించండి అని ఎంత క్లియర్ గా చెప్పాడండి ఈ మాటనంటే. మొదటి శతాబ్దంలో అపోస్తుల బాధలు వినే వాళ్ళకున్న కలిగినదంతా వాళ్ళ పాదాల దగ్గర పాడేశారంట. అపోస్తుల కార్యంలో ఉంటది కదా 2వ అధ్యాయం 44, 45. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 45, 40, 44, 45. వాళ్ళ బాధలు చెప్పినప్పుడు వాళ్ళకున్న ప్రతిదీ కలిగినదంతా వాళ్ళ స్థిరాస్తులు అమ్మి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేశారు కదా. ఎందుకు, వాళ్ళు ఏక మనసు ఏకాత్మ కలిగి ఉన్నారంట. దేనిని బట్టి, దేవునిలో వాళ్ళు ఉన్నతంగా ఉన్నారు, పేదలుగా లేరు, విశ్వాసంలో ఉన్నతంగా ఉన్నారు, రక్షించే విషయంలో ఉన్నతంగా ఉన్నారు, వాళ్ళు పేదలుగా లేరంట. వాళ్ళు వాళ్ళ సహోదరులలో అక్కర్ల కొలిది వారిని సమానంగా పంచిపెట్టారు కనుక వాళ్ళ పాదాల దగ్గర పడేశారంట. అపోస్తుల పాదాల దగ్గర వీళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి. కానీ ఎంత గొప్ప అండి అలాగ బ్రతకటం. నిజంగా అపోస్తుల్లో అదే ప్రకటించారు, బోధించాలి, ఆత్మను రక్షించాలి, సువార్త ప్రకటించాలి, అదే కదా ప్రకటిస్తూ వచ్చారు. పౌలు గారు మరి ఇన్ని ప్రయాణాలు చేశారు, ఇన్ని సంఘాల గురించి మాట్లాడుతున్నారంటే మరి ఆయన ఇన్ని సంఘాల గురించి చెప్పినప్పుడు, ఇన్ని సంఘాలు కట్టినప్పుడు ఆయన అంట మీరు ఎలా బ్రతకాలో వాళ్ళని కట్టేసి, సంఘం కట్టేసి ఇక్కడ వెళ్ళిపోయి ఆయన వదిలేసేవారుగా లేరంట. ఆ సంఘం కట్టిన సంఘం, నిలబెట్టిన సంఘంలో ఎలా ఉన్నారో కూడా అప్పుడప్పుడు పరిశీలించేవారు. అంటే ఎందుకు, నిలువెచ్చని స్థితికి వచ్చేస్తారేమో, అవిశ్వాసులుగా అయిపోతారేమో, భేదలుగా అయిపోతారేమో, వాక్య విషయంలో విశ్వాసతలో అసలు లీస్ట్కి వెళ్ళిపోతారేమో అనేసి భయంతో ఆయన అప్పుడప్పుడు వెళ్ళి పరిశీలించేవారంట. అంటే ఎంత గొప్ప అండి. ఒక ఆత్మను రక్షించే పని ఎంతో కష్టతరం, కానీ ఆ రక్షించిన ఆత్మను కూడా అప్పుడప్పుడు పరిశీలించి, మీకు వాక్యం తెలిసింది కదా బ్రదరు, లేకపోతే వాక్యం తెలిసింది కదా సిస్టర్, మీరు ఇందులో ఇంకా ఏం తెలుసుకున్నారు, మీ జీవితం ఎలా ఉందని అడిగేవారు అసలు ఎంతమంది అండి నిజంగాను. అంటే వాళ్ళని ఎప్పటికప్పుడు పరిశీలన అంటే అందరికీ సహాయం చేయమన్నాడు దేవుడు, అందరికీ చేయమన్నాడు కదా. అందుకునే వారు అపోస్తులు ఏం చేశారంట, వారి వారి అక్కర్ల కొలది వాళ్ళకి విరివిగా పంచిపెట్టారంట. విరివిగా అంటే మరి ఒకసారి చూద్దాం సార్, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 41వ వచనం చదవండి ఒకసారి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 41వ వచనం. మీరు క్రీస్తు వారిని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలం పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు క్రీస్తు వారని నా పేరట మీరు సువార్తలో గిన్నెడు చల్లీలు, మీ సహోదరునికి గిన్నెడు చల్లీలు ఇస్తే దానివల్ల ఏం పోగొట్టుకోమంట, ఉపకారం పోగొట్టుకోమంట, ఆయన నుంచి వచ్చే ప్రతిఫలం పోగొట్టుకోమంట. వెరవరాండ్రకు సహాయం చేయండి, వీళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్తున్నారు కదా. మనం ఏది చేసినా, పరిశుద్ధులకు ఏది చేసినా, దేవుని పనిలో ఉన్న వారికి ఏది సహాయం చేసినా, అనేక ఆత్మలు రక్షించే పనిలో మనం ఏది చేసినా ఉపకారాన్ని మర్చిపోడంట. నాకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చారు కదా అంటే, నేను ఇప్పుడు ఇచ్చాను ప్రభు అన్న, నాకు ఆకలి కొంటే ఆహారం పెట్టారు కదా, వస్త్రం లేకపోతే వస్త్రాలు ఇచ్చారు కదా అంటే, మేమెప్పుడు చేసాం ఇవన్నీ అంటే, అల్పులైన ఈ నా సహోదరుల్లో చేస్తే నాకు చేసినట్టే అంటున్నాడు. అంటే వాళ్ళని రక్షించే పనిలో మీరు కొన్ని పనులు చేస్తున్నారు కదా, అవన్నీ నాకు చేసినట్టే. గిన్నెడు చల్లీలు, ఒక నీళ్ళు ఇచ్చినా మీకు ఆ ఉపకారాన్ని మరువను అంటున్నాడంటే, అసలు మరి ఈ సువార్త పనిలో ఆత్మను రక్షించి, అంటే ఆత్మను రక్షించే పనిలో మనం ఏం చేసినా ఆయన మరి ఇష్టపడతాడండి. అదే ఆయనకు కావాలంట, ఆ విశ్వాసమే ఆయనకు కావాలంట. విధవరాండ్రకు సహాయం చేయమన్నారు,
మరి ఎలాంటి విధవరాండ్రికి సహాయం చేయమన్నారో కూడా రాయించాడు దేవుడు. ఒకసారి చూద్దాం, చూడండి. వాళ్ళకి సహాయం చేస్తే మేము గొప్ప మేలు చేసినట్టే కదా అని అనుకుంటున్నాము. అంటే వాళ్ళలో కూడా ఎవరికి చెయ్యాలో ప్రతి దానికి ఒక లెక్క అండి. ఎందుకు ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-14 వరకు అండి. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక పురుషునికే భార్య అయి సత్క్రియలను పేరు పొందిన వెధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూని కొనున్నదైతే ఆమెను వెధవరాండ్ర లెక్కల్లో చేర్చవచ్చును. యవనస్తురాలైన వెధవరాండ్రని ఇక్కడ చూసారా ఎంత వేరియేషన్ చూపిస్తున్నాడు దేవుడు. అంటే మనకు అర్థం కాదండి. 60 ఏండ్ల కంటే తక్కువ వయసు, 60 ఏళ్ళ కన్నా తక్కువ వయసు ఉన్నవిడ ఒక పురుషునికే భార్య. ఎందుకు? దేవుని ఆజ్ఞ కదా. ఒక భర్తకు ఒక భార్యే, ఒక భార్యకు ఒక భర్తే ఉండాలన్న ఆజ్ఞను కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక పురుషునికే భార్య సత్క్రియలు పేరు పొందిన వెధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబూని కొనినదే ఆమె వెధవరాండ్ర లెక్కల్లో చేర్చొచ్చంట. అంటే ఆమె ఒక భర్తకే భారీగా ఉండాలి, పిల్లలను దేవునిలో పెంచాలి, పరిశుద్ధుల పాదాలను కడిగి, అంటే పరిశుద్ధులకు పరిచర్య చేసేది. ప్రతి విషయంలోనూ ఆవిడ లేమిలో ఉన్నా సరే ఆవిడ సహాయం చే వెధవరాండ్ర లెక్కల్లో వేయవచ్చు. మరి యవనస్తులుగా అయితే యవనస్తురాండ్రను లెక్కల్లో చేర్చవచ్చు అంట. కానీ వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తన మొదటి విశ్వాసంను వదులుకొనినను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. యవనస్తులైతే ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించేస్తారు కదా. యవనస్తురాలు కదమ్మా, బిడ్డలు పెంచుకోవాలన్నా నువ్వు బ్రతకాలని వివాహం చేసుకొని సమాజం అంటుంది. అలాగొకేళ అలా వివాహం చేసేసుకుని వాళ్ళు పరిశుద్ధులుగా లేకుండా, అంటే దేవుని ఆజ్ఞకు లోపడకుండా ఉంటే అలాంటి వారికి కాదు సహాయం చేయటం. మీరు అలాంటి వారికి కాదు, దేవుని నమ్ముకున్న పరిశుద్ధురాల దగ్గర ఒక ఇంట ఉండి, వాళ్ళు అలా కిందకి చదివితే అదే కదండి చెప్తున్నాడు. ఒక ఇంట ఉండి వాళ్ళకి సహాయం చేస్తే ఎప్పుడూ దేవునితో సహసంబంధాలు కలిగి సత్క్రియలు చేయటానికి అన్ని విషయాల్లోనూ సహాయకురాలుగా ఉంటే ఆవిడని వెధవరాల లెక్కల్లో ఆమెకి సహాయం చేయొచ్చు అంట. అంటే అసలు ఎంత క్లియర్ గా అసలు దేవుడు నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించబడిన ఈ మాటలు చదువుతున్నప్పుడు ఒక్కొక్క మాటకు మనకి నిజంగా ఒళ్ళు పులకిస్తారు కదండి. అంటే అసలు మన ఈ లోకంలో మనం అసలు ఎక్కడా లేని చట్టాలన్నీ దీనిలోనే ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అంటే ఒక కుటుంబ వ్యవస్థ, లేకపోతే పిల్లల గురించా, లేకపోతే దేని విషయంలోనైనా ప్రతిదాని గురించి కూలంకషంగా రాయించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ప్రతిదీ రాయించాడా? మేము సహాయం చేసేస్తున్నాం, మేము సహాయం అంటున్నారు. కానీ వెధవరాండకు సహాయం చేయాలన్న కూడా ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు చూడండి. అంటే ఈ మాటలన్నీ చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్న ఈవిడ దేవునికి సంబంధించిందో కాదో కనుక్కుని ఆవిడ విషయాలన్నీ పరిశీలించి వాళ్ళకి సహాయం చేయాలంటే పర్లేదు, పర్ఫెక్ట్ అనుకుని చెయ్యాలంట మనం సహాయం. అంటే మనం ఏదో చేసేస్తున్నామని లోకంలో అందరూ అనుకుంటున్నారు క్రైస్తవులైన వారు. కానీ ఎలా చెయ్యాలో కూడా దేవుడు ప్రతి విషయాన్ని అసలు ఎంత చక్కగా రాయించాడు. ఒక మాటను చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19 వచనములు చదవండి. మార్కు సువార్త. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల జొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారు. ఇక్కడ ఉపమాన రీతిగా చెప్తున్నాడండి ఈ మాటలు. ముండ్ల పొదల్లో నాటిన విత్తనం అంటే మంచి నేలను పడింది, లేకపోతే అదే రాతి నేలను పడింది. ముండ్ల పొదల్లో పడిన విత్తనం గురించే కదా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ముండ్ల పొదల్లో పడిన విత్తనం అది విత్తబడిన వాక్యం వింటారంట, కానీ ఐహిక విచారములు అంటే ఎప్పుడు ఈ శరీరాన్ని గురించే, ఈ లోక సంబంధమైన వాటి గురించి ఈ విచారాలలో పడి ఆ వాక్యం ఏమైపోతుంది? అణిచివేయబడుతుంది. విశ్వాసం సన్నగిల్లిపోతుంది. వింటారు కానీ మన హృదయంలో ఫలించదంట వాక్యం. ముండ్ల పొదల్లో వేసిన విత్తనం అదే కదండి. నిజంగా ఒక ముళ్ళు పొదల్లో వచ్చింది అనుకోండి మొక్క, అది మొలకెత్తుతుంది, కానీ అది పైకి ఎదిగేలోపు ఈ ముళ్ళు పొదల్లో దాన్ని కప్పేసి దాన్ని ఎదగనివ్వకుండా ఎలా చేసేస్తాయో మనలోని వాక్యం కూడా అలా ఫలించకుండా అయిపోతుందంట మనలోను. ఎందుకు? మనం వింటున్నాం అంతేగాని ఏదో వినేసి విన్నాము
ఒక 10 వచనాలు చదివేసాం కంఠస్థగా, లేకపోతే 10 మెసేజ్లు వినేసాం. కానీ ఏది మన హృదయంలో లేదు. మనం దానిలో దేని ప్రకారం ఒక్కటి కూడా మనం నడుచుకోలేదనుకోండి, ఏమైపోతది? చెప్పిన వాళ్ళు పాటించకుండా, మనం పాటించకుండా ఉంటే వ్యర్థమే అవుతది కదా! చెప్పిన వాళ్ళు పరిశుద్ధంగా మనల్ని ఆత్మలు రక్షించాలని చెప్తున్నారు. మనలోని అది ఫలించకపోతే మనం ఏమైపోతాం? దరిద్రుల్లాగా అయిపోతాం మనం. వింటున్నా దాని వల్ల అసలు ఉపయోగమే ఉండదంట. ఎందుకుండదు? అసలు ఉపయోగం ఉండదింకా. ఎందుకు? మరి ఫలించదు కదా! మన పిల్లలు చూడండి స్కూల్‌కెళ్తారు. స్కూల్‌కెళ్ళి ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి ఇలా చదువుతుంటే ఎల్‌కేజీ అంటే ఆల్ఫాబెట్స్, ఏవో చిన్న చిన్న వర్డ్స్, యూకేజీ అంటే ఒక సెంటెన్స్ రాసేలాగా, ఫస్ట్ క్లాస్ అంటే క్వెషన్ అండ్ ఆన్సర్ రాసేలాగా. ఇలాంటిది గనక వాళ్ళలో ఉంటేనే మనం పంపించినందుకు, మనం ఇంత ఫీజు కట్టినందుకు మనకు హమ్మయ్య అనిపిస్తది. అలా కాకుండా ఎల్‌కేజీ నుండి ఫిఫ్త్ క్లాస్ వచ్చినా కానీ ఇంకా ఆల్ఫాబెట్సే రాస్తున్నాడనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ఈ స్కూల్ మార్చేసి వేరే స్కూల్‌కి పంపిస్తాం. లేకపోతే ఆళ్ళ మీద కంప్లెయింట్ ఇస్తాం. ఏంటండి ఇదని. మరి దేవుడు ఏం చేయాలి? మనం వింటున్నాం. ఈ ఐహిక విచారాలో లేకపోతే మనలో ఉన్న బలహీనతల వల్ల ఆ వాక్యాన్ని మనం అసలు ఎదగనివ్వకుండా, ఫలించకుండా చేసేస్తున్నామంట. అయినా గాని మనం ఏదో చేసేస్తున్నాం మనం. అన్ని. తండ్రి నువ్వు పక్క వాళ్ళని ప్రేమించమన్నావు కదా! నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు కదా! వాళ్ళని ప్రేమించాను. బీదలైన వారికి సహాయం చేయమన్నావు కదా! సహాయం చేస్తే నన్ను కరుణిస్తానన్నావు కదా! నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తుతానన్నావు కదా! నేను సహాయం చేశాను. ఇది కాదు అంటున్నాడు దేవుడు. సహాయం ఇది కాదు అనే కదా చెప్తున్నాడు. ఇంకొక మాటను చూద్దాం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని దేవుని ఎదుట ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటనే. ఇక్కడ ఏమంటున్నారో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, అసలు భక్తి అంటే ఏంటంటే దిక్కులేని పిల్లలకే వాళ్ళకి సహాయం చేయటం, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించటం, ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను కాపాడుకోవటం, పేదలకు సహాయం చేయటం, అన్ని సహాయాలు చేస్తూ ఏం చేయాలంటే ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలంటే. ఇహలోక మాలిన్యం అంటే ఇందాక చెప్పాను కదా, మనకు వచ్చిన ఇబ్బందులు, ఐహిక విచారాలు, ప్రతి విషయంలోనూ మనం ఈ కుటుంబాన్ని టార్గెట్ చేసుకోవటం, లేకపోతే ప్రతి విషయంలోనూ మన జాబ్ని టార్గెట్ చేసుకుంటే ఇది కాదు. ఇహలోక మాలిన్యం అంటకుండా అంటే ఇహలోకంలో జరిగే ప్రతి శరీరానికి సంబంధించింది ఏదైనా మనకు అంటించుకోకుండా. ఎంత కష్టమండి నిజంగాను. అంటించుకోకుండా ఉండాలంటే ఒక వాక్యంతోనే సాధ్యం. ఎందుకు? ఆ వాక్యమే మనల్ని మూలుగల సైతం స్వచ్ఛింపజేసుకుని మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అంతే కదా. విభజించుచు, వాక్యం రెండంచెల కల ఖడ్గం, అది దూరుచు విభజించుచు మూలుగులు అంటే మనలో ఉన్న బోన్స్ లో ఉన్న మూలుగల సైతం విభజించినంత మట్టుకు అంటున్నాడంటే అసలు ఆ వాక్యమే మనల్ని సరిచేసేది. ఆ వాక్యంలోనే మనం ధనవంతులుగా అవ్వాలంట. ఇహలోకంలో ఉన్న ధనవంతులు కాదు, వాక్యంలో ధనవంతులుగా ఉండాలంట. భక్తి అంటే అది అని చెప్తున్నాడు. విధవరాండ్రికి సహాయం చేశానండి నేను, పలానా చిన్నపిల్లల్ని, నేను తల్లి లేని పిల్లల్ని మేము కాపాడామండి. ఇది కాదు. ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా మరలా ఆ వాళ్ళకు సహాయం చేసినప్పుడు దేవుని మాటలను అంటే ఆత్మను రక్షించే పని చేస్తూ ఇవన్నీ చెయ్యాలంటున్నాడు. అంటే అది భక్తి అంటున్నాడు. అంటే బేదలంటే ఎవరు? ఇప్పుడు వాక్యం తెలియని వారు, ఇంకా రక్షించబడలేని వారు, ఇంకా అంధకారంలో ఉన్నవారు, ఇంకా బంధాల్లో ఉన్నవారు, దేవునిని ఎరుగని వారే బేదలండి. వారికి సహాయం చెయ్యాలి మనం. మరలా మన సంఘంలో ఉన్న బేదలను మనం పరామర్శించి వారికి ఎప్పటికప్పుడు సహాయకులుగా, పరిశుద్ధులైన వారు ఒకవేళ బాధల్లో ఉంటే, వేరొక సంఘం బాధల్లో ఉంటే క్రీస్తు సంఘంగా మనం కూడా మనకు కొంత సహాయాన్ని వారికి అందించటం. ఎవరికైనా బాగోనప్పుడు చాలా సంఘాల్లో ఇలాగ డబ్బులు పోగు చేసేస్తా ఉంటారు కదండి, సహాయం చేస్తూ ఉంటారు. అంటే అది సహాయం చెయ్యాలి. ఇలాంటి సహాయాలు కావాలంట దేవునికి. లోకం అనుకునే బేదలు కాదు, లోకం అనుకునే బేదలకు సహాయం కాదు. దేవుని ఆలోచన చూసారా ఎంత లోతైనది నిజంగాను. మనం ఆలోచించుకుంటూ ఉంటే మనం అసలు ఇలాంటి మాటలన్నీ మనం చదువుకుంటున్నప్పుడు ఏం చేస్తాం అంటే వాక్యం ఎరగాలి. ఏ విషయంలోనైనా మనం వాక్యాన్నే మనం అన్వయించుకోవాలి. మనము దేశంలో ఈ దేశంలో మనం ఉండగా
ఈ శరీరానికి కావాల్సిన కీర్తిని సంపాదించుకుంటున్నాం, డబ్బుని సంపాదించుకుంటున్నాం, అన్నిటినీ సంపాదించుకుంటున్నాం. కానీ దేవుని పిల్లలుగా మనం ఆ మాటని సంపాదించుకోలేకపోతున్నాం. క్రీస్తు వారు అదే కదా చెప్పిళ్ళారు. నేను అక్కడ ఏం నేర్చుకున్నానో ఇక్కడ అదే చూపించాను. అక్కడ ఏదైతే ప్రణాళికతో వచ్చాని ఇక్కడ వచ్చి ఆ ప్రణాళికని నేను సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేశాను అని చెప్తున్నాడు. అంటే ఈ భూమి మీద ఉండగా మనం దేవుని మనస్సు కావాలి. దేవుని పనిలో ఉంటూ మనం అందరికీ సహాయకులుగా ఉండాలి. ఆత్మ విషయంలో మనం ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలంట. దాన్ని ఎప్పుడు ఫుల్ఫిల్ చేయటానికే మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. మనం వెలిగించబడాలి, అనేక మందికి వెలుగును చూపించాలి. ఆ విషయంలో మనం అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంతేగాని ఆ వెలిగించే పనిలో మన ఆత్మ ఆరిపోకుండా, ఈ శరీరం కోసం కాదు, మనలోని ఆత్మ కాటికి చేరే వరకు మన ఆత్మని ఎప్పటికప్పుడు వాక్యంతోనే వెలిగించాలంట. వాక్యంతో దేవుని పనిలోనే ఉండాలంట. అంటే దేవుని పనిలోనే, శ్రమతోనే, సువార్త పనిలో మన శరీరాన్ని అరగొట్టుకుంటూ అనేక ఆత్మలు రక్షించే పనిలోనే, అనేక మందికి సహాయం చేసే పనిలోనే మనం ఎప్పుడు అరిగిపోతా ఉండాలంట. అంతే కదా, అదే కదా క్రీస్తు వారి భూమి మీద చూపించింది మనకి. మనం కూడా అదే చూపించి అదే ఫుల్ఫిల్ చెయ్యాలంట. లేకపోతే గనక మనం దరిద్రులు అయిపోతాం, భేదవాళ్ళం మనమే అయిపోతాం. వాక్యం తెలుసుకుని వదిలేతే ఇంకా దరిద్రులం అయిపోతాం. ఈ లోకంలో ఏవో సంపాదించుకున్నాం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో దరిద్రులుగా అయిపోతాం. కానీ అలా ఎప్పుడు ఉండకూడదండి. మనం ప్రతిదానిని మనం వాక్యంతోనే. ఎందుకు, మనకు కష్టం వచ్చినప్పుడు మనకి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం. ఎదుటి వ్యక్తి కష్టం వచ్చినప్పుడు కూడా మనం వారికి సహాయం చేసే వారిగా ఉంటూ ఈ పనిని కూడా చేయాలంట. అదే మనం క్రీస్తును నమ్మినందుకు, క్రీస్తును ధరించుకున్నందుకు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అది మనకిచ్చిన గొప్ప ధన్యత అనుకోవాలి. నిజంగా ఇలాగా మనం గూగుల్ మీట్ లో గాని, లేకపోతే మనం ఒక సంఘంగా కూడుకుని మనం అనేకమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఈ జ్ఞానం మనకు అర్థమైంది కనుకనే మనం ఈ మాటలు చెప్పగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, దాని ప్రకారం చేయటానికి ప్రయత్నించగలుగుతున్నాము. కానీ ఇంకా మనలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో వాక్యంతోనే సరి చేసుకోవాలి. ఇంకా మనం దేవునికి కొంచెం దూరం అవుతున్నామేమో, దగ్గర అవ్వటానికి మనం వాక్యంతోనే దాన్ని దగ్గర చేయాలి. ఆ సంబంధాన్ని ఇంకా దేని వల్ల అవ్వదు. ప్రేమ ప్రేమ ప్రేమ, ఆ ప్రేమతోనే మనం దేవునికి దగ్గరగా ఉండాలి. ఆయన ఆజ్ఞలన్నీ నెరవేర్చేవారుగా ఉండాలి. మనందరం అలా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు, గనుడు, ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు అయ్యా తండ్రి. తండ్రి, నీ మాటలు చదువుకుని తండ్రి, దానిలోని ఆంతర్యాన్ని మేము గ్రహించి తండ్రి, మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ఎప్పటికప్పుడు నీ దగ్గరగా ఉంటూ తండ్రి, ఈ లోకంలో ధనవంతులం కాదు, ఈ లోకంలో దరిద్రులం కాదు కానీ తండ్రి, నీ దగ్గర ధనవంతులుగా మేము ఎప్పుడు ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ గూగుల్ మీట్ ద్వారా తండ్రి, మరి ఎంతమంది అయితే బిడ్డలు తండ్రి వాక్యాన్ని వింటున్నారో తండ్రి, ఈ వాక్య పరిచర్యలో తండ్రి ఎంతమంది అయితే మరి వాడబడుతున్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేసే ఉద్యోగాలను దీవించండి తండ్రి, చేసే చేతి వృత్తులను దీవించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పైన నీ కృపాస్తాలు ఉంచండి తండ్రి. ప్రతి విషయంలోనూ మేము అందరము నిన్ను ముందు పెట్టుకునే బిడ్డలుగా చేసేలాగా ప్రతిదినము నీ వాక్యాన్ని పరిశీలించి నీకు దగ్గరగా ఉంటూ తండ్రి, నువ్వు ఏవైతే మాకు ఆజ్ఞలు ఇచ్చావు తండ్రి, ఆ ప్రేమను మేము వదిలిపెట్టకుండా తండ్రి అనేక మందికి పంచే అంత భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ దగ్గర ఎప్పుడు ధనవంతులుగా ఉండే అంత గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి.